అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మై డియర్ హీరో 9వ భాగము రచయిత కుమారి గారు. గీత ఆర్యని రావద్దు అని చెప్పింది. తను ఇప్పుడు ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళింది. ఇప్పుడు వచ్చాక తినటానికి ఏమైనా పెడతాను. తర్వాత తీరిగ్గా అడుగుతా ఏం జరిగింది అని. నువ్వేం కంగారు పడుకో అని చెప్పి ఆర్య ఫోన్ పెట్టేసింది. ఇంతలో మేఘ బయటికి వచ్చింది. గీత మేఘ కళ్ళు చూసి ఏంటి ఇంకా ఏడుస్తూనే ఉన్నావా? సరేరా ముందు ఏమైనా తిను అని మేఘాని తీసుకుని వెళ్ళి టిఫిన్ పెట్టింది. మేఘ ప్లేట్ వంక చూసి మొహం కిందకి పెట్టుకుంది చూస్తుంది. మేఘ నువ్వు అలా ఉండకు, ముందు తిను, తర్వాత ఏదో ఒకటి చెయ్యి, అంతేకాని ఇలా మాత్రం ఉండకు అని చెప్పి ప్లేట్ని దగ్గరికి జరిపి తిను అని చెప్పింది. అయినా మేఘ తల పైకెత్తి చూడటం లేదు. మేఘ ఇప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది. నువ్వు నేను ఎంత పిలిచినా రాత్రి డోర్ తీయలేదు. నువ్వు బయటకు వస్తే ఇద్దరం కలిసి తినొచ్చు అని నేను కూడా అలా చూస్తూనే బయట పడుకొని ఉండిపోయా. ఇప్పుడు కూడా నువ్వు వచ్చే వరకు తినకుండా ఉన్నా. నువ్వు తింటే నేను తింటా, లేదంటే నువ్వు అలాగే ఏడుస్తూ ఉండు, నేను కూడా నిన్ను చూస్తూ ఏడుస్తూ ఉంటా. నేను రాత్రి వండిన ఫుడ్ ఉదయం పడేశాను. ఇప్పుడు ఈ టిఫిన్ కూడా పడేస్తాను. సరేనా అని కాస్త గట్టిగా చెప్పింది గీత. మేఘ నాకు నిజంగా చాలా ఆకలిగా ఉంది. కడుపులో నొప్పి కూడా వస్తుంది. నువ్వు తిను, నేను కూడా తింటా. నాకు నీతో కలిసి తినటమే అలవాటు కదా. ఇప్పుడు నువ్వు తినుకుంటే నేను ఎలా తినగలను అని అడుగుతూ మేఘ ముందు కూర్చొని ప్లేట్ని ముందుకు జరుపుతుంది. అప్పుడు మేఘ అక్కడ ఉన్న ఇంకో ప్లేట్ తీసి గీతకి టిఫిన్ పెట్టి గీత ముందుకు జరిపింది. నేను తింటాను, నువ్వు కూడా తిను అని చెప్పింది. సరే తిను అని గీత తినటం మొదలుపెట్టింది. ఇంకా ఇద్దరు తింటూ ఉన్నారు. తినటం అయ్యాక గీత మేఘకి ఒక గ్లాసులో పాలు తీసుకొని ఇచ్చింది. మేఘ వద్దు అని లోపలికి వెళ్ళిపోతూ ఉంటే చెయ్యి పట్టుకొని బయటికి తీసుకొని వచ్చి అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి పాల గ్లాసు చేతిలో పెట్టింది. ఈ పాలు తాగు, నాకు ఏం జరిగిందో చెప్పు, కళ్ళ వెంట నీళ్లు పెట్టుకోకుండా చెప్పు, ఏం జరిగింది అని గట్టిగా అడగటం మొదలుపెట్టింది గీత. కాసేపు పాల గ్లాస్ వంక చూసి ఆర్య ఆర్య అంటూ కళ్ళు గట్టిగా మూసుకొని ఆర్య వెయిటర్ అంట గీత అని చెప్పి గీతని గట్టిగా కౌగిలించుకొని ఏడటం మొదలుపెట్టింది. అది విన్న గీత ఒక్కసారిగా ఆగిపోయి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. ఆర్య వెయిటర్ అంట గీత, ఇదంతా వద్దు, నాకు వద్దు అంటూ ఏడుస్తుంది. గీత మళ్ళీ మేఘాని దగ్గరకు తీసుకొని ఏడవకు, ఇప్పుడు ఏమైంది అని అడిగింది. నన్ను క్షమించు గీత, నాకు తెలీదు, తెలిస్తే ఇలా చేసేదాన్ని కాదు అని గీతని పట్టుకుని ఏడుస్తూనే ఉంది మేఘ. కాసేపు ఇద్దరు అలాగే సోఫాలో కూర్చొని ఉన్నారు. అలా చాలాసేపు ఏడుస్తూ మేఘ మెల్లగా నిద్రలోకి వెళ్ళిపోయింది. రాత్రంతా ఏడవటం వల్ల సరిగా నిద్రపోక అక్కడే గీత ఒడిలో తలపెట్టుకొని నిద్రపోయింది మేఘ. గీత తన గతంలోకి వెళ్ళిపోయింది. గీత గతం మొత్తం కన్నీళ్లు పర్యంతం. గీత మేఘ కన్నా 2 ఏళ్లు పెద్దది అయినా ఇద్దరూ ఒకటిగా కలిసి ఉంటూ ఒకరి కోసం ఒకరు బ్రతుకుతూ ఉన్నారు. ఇప్పుడు ఉన్న సమాజంలో ఒక ఆడపిల్ల ఒంటరిగా ఉండటం, ఒక ఉద్యోగం చేయటం ఎంత కష్టం. అసలు అదంతా ఎందుకు? స్కూల్కి వెళ్ళే ఆడపిల్లకి అయినా ఉండవలసిన రక్షణ ఉందా? బయట జరుగుతున్న ఎన్నో దారుణాలు వినటానికి, చూడటానికి మన గుండెలు పగిలేలా ఉంటున్నాయి. అలాంటిది అలాంటి ఒక జీవితాన్ని చూసిన ఒక ఆడపిల్ల ఎలా పెరిగి ఉంటుంది? ఎన్ని భయాలు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని ప్రమాదాలు చూసి ఉంటుంది? ఎన్ని చూసి ఉంటే ఇప్పుడు ఇంత రాయిలా మారి ఉంటుంది? గీత గతం కూడా అలాంటిదే. మేఘ, గీత ఇద్దరు స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఇద్దరికి మంచి ఫ్రెండ్‌షిప్ ఉండేవాళ్ళు. వాళ్ళ స్కూల్లో తిరిగి తిరిగి వచ్చేటప్పుడు ఆ దారి మధ్యలో ఒక పెద్ద రెస్టారెంట్ ఉండేది. గీత, మేఘ ఇద్దరు చిన్న పిల్లలు. వాళ్ళకి ఆ రెస్టారెంట్‌ని బయట నుండి చూడటమే తప్ప లోపలికి వెళ్ళే అవకాశం ఉండేది కాదు. కళ్ళ ముందు అంత అందమైన రెస్టారెంట్ ఉంది. దాని లోపలికి వెళ్లి ఇష్టమైన తిండి తినే అవకాశం లేదు. వాళ్ళకి వాళ్ళ బ్రతుకులు అలాంటివి. అలా చూస్తూ చూస్తూనే గీత, మేఘ కాస్త ఎదిగారు. ఎదగటం అంటే వయసులో కాదు, శరీరంలో. అదే వాళ్ళు చేసుకున్న పాపం. ఒకసారి గీతకి, మేఘకి ఫ్రెండ్స్ అయిన కొంతమంది ఒక పార్టీకి వెళ్లారు. గీత ఫ్రెండ్స్ కాస్త డబ్బు ఉన్నవాళ్ళు. మేఘ ఎవరితోనూ పెద్దగా మాట్లాడేది కాదు. తను ఏమీ తెలియనట్టు కాస్త దూరంగా ఉంటూ ఉండేది. వాళ్ళ ఫ్రెండ్స్‌కి మేఘని ఒక చిన్న పిల్లలాగా పరిచయం చేసింది గీత. మరి మేఘ ప్రతి బాధ్యతను గీత చేతుల్లోకి తీసుకుంది. ఇద్దరికీ ఒకరు తోడు అన్న మాటల్లో ఉండేవాళ్ళు. అలాగే అందరినీ దగ్గర చేసుకుంటూ ఉంది గీత. గీత ఫ్రెండ్స్ అంతా మేఘకి ముద్దు చేస్తూ ఉండేవాళ్ళు. ఫ్రెండ్స్ పార్టీకి పిలవటంతో ఆశ్రమంలో ఉన్న ఫాదర్‌కి చెప్పింది గీత. గీత మీద ఉన్న నమ్మకం, గౌరవం ఫాదర్ తన మాటను కాదు అనకుండా వెళ్ళమని అనుమతి ఇచ్చాడు. అలాగే గీత, మేఘ ఇద్దరు ఆ రోజు బయట పార్టీకి వెళ్లారు. అటువైపు ఉన్న ఫ్రెండ్స్ అంతా కాస్త డబ్బు ఉన్నవాళ్ళు. వీళ్ళు ఆశ్రమం నుండి స్కూల్‌కి వెళ్తే
వాళ్ళు వాళ్ళ ఇంటి నుండి వచ్చేవాళ్ళు. అలా వస్తూనే రోజు గీతకి, మేఘకి తినటానికి ఏవో ఒకటి ఇస్తూ ఉండేవాళ్ళు. గీత వాళ్ళంతా ప్రేమగా ఇవ్వటంతో ఎంతో సంతోషంగా తీసుకొని మేఘకి ఇచ్చేది. అలా వాళ్ళు ఎక్కువ దగ్గరయ్యారు. వాళ్ళు పిలిచినా కాదు అనకుండా మేఘాని తీసుకొని ఆ పార్టీకి వెళ్ళింది. పార్టీలో ఉన్న ఫ్రెండ్స్‌కి, ఆ పార్టీకి వచ్చిన ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ జత అయ్యారు. ఇంకా అందరూ కలిసి ఆ పుట్టినరోజు పార్టీ చేసుకుంటూ ఉన్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళు గీత వాళ్ళు కొత్తగా కనిపించటం వల్ల వాళ్ళ గురించి అడగటం మొదలుపెట్టారు. గీత ఫ్రెండ్స్ గీత, మేఘ ఇద్దరి గురించి చెప్పారు. అయితే అక్కడ ఉన్న కొంతమంది అబ్బాయిలు వాళ్ళు కూడా గీత వాళ్ళ గ్యాంగ్‌లో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళకి కాస్త తాగే అలవాటు ఉంది. వాళ్ళ వయసు చిన్నది అయినప్పటికీ వాళ్ళు పెరిగిన వాతావరణం అలాంటిది కావటం వలన వాళ్ళు కాస్త తాగుతూ ఉన్నారు. గీత వాళ్ళు అనుకున్నది పార్టీ స్కూల్ అయ్యే టైంకి అయిపోయిద్ది అని అనుకున్నారు. కానీ అలా చూస్తూనే టైం రాత్రి 9 అయిపోతుంది. సమయం గమనించని గీత అప్పుడు ఆ టైంకి మేఘ నిద్రకి ఆవలించటం వల్ల టైం ఎంత అని అక్కడ ఉన్న వాళ్ళని అడిగింది. 9 అయ్యింది. ఇంకా కేక్ కట్ చేద్దాం. తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. మేము మిమ్మల్ని దగ్గరుండి ఆశ్రమం దగ్గర వదిలేస్తాము అని చెప్పి కాసేపు గీతని ఆపారు. తర్వాత కేక్ కట్ చేశారు. మేఘ అప్పటికే నిద్రకి తూలిపోతూ ఉంది. అక్కడ కేక్ అందరికీ పంచుతూ పాటలు పెట్టారు. గీత ఫ్రెండ్స్ అందరూ డాన్స్ చేస్తూ ఉన్నారు. కొంతమంది గీతని కూడా వాళ్ళలోకి లాగి డాన్స్ చేయమంటూ అడుగుతూ ఉన్నారు. ఆ తాగి ఉన్న కుర్రవాళ్ళు గీత మీద చేతులు వేయటం గీతకి కాస్త ఇబ్బందిగా అనిపించింది. తన చెయ్యి పట్టుకొని ఉన్న మేఘాని మెల్లగా తీసుకొని వెళ్ళి ఒక సోఫాలో పడుకోబెట్టి తన పక్కన కూర్చొని చుట్టూ చూస్తుంది గీత. అందరూ తాగి ఉన్నట్టు గమనించి ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. అక్కడ తన ఫ్రెండు ఒక అమ్మాయిని పిలిచి మేఘ ఆశ్రమానికి వెళ్ళాలి. కాస్త బయట వరకు తోడు వస్తావా అని అడిగింది. గీత ఇంతలో ఆ గుంపులో నుండి ఒక కుర్రాడు వచ్చి గీత డ్రెస్ మీద మందుని వంపేస్తాడు. ఇంకా ఆ కంపుకి గీతకి కడుపు తిప్పి బాగా వామిటింగ్స్ చేసుకోవటం మొదలుపెట్టింది. అది చూసి అక్కడ ఉన్న ఒక అమ్మాయి నా బ్యాగ్‌లో ఒక డ్రెస్ ఉంది. నువ్వు ఈ డ్రెస్‌ని పడవేసి అది వేసుకో అని చెప్పి తన బ్యాగ్‌ను గీతకిచ్చింది. సరే, నేను డ్రెస్ మార్చుకునే వరకు మా మేఘని కాస్త చూస్తూ ఉంటారా? నేను త్వరగా వచ్చేస్తాను అని అడిగింది గీత. నువ్వు వెళ్ళు మేము చూసుకుంటాము అని వాళ్ళు గీతని అక్కడే ఉన్న వాష్‌రూమ్‌కి పంపించారు. గీత వాష్‌రూమ్‌కి వెళ్ళటం చూసి ఆ మందు వంపిన వాడు, వాడి ఫ్రెండ్స్ అటువైపు వెళ్లారు. లోపల తను డ్రెస్ మార్చుకుంటూ ఉంటే ఆ డోర్ పైకి ఎక్కి దాన్ని ఫోన్‌లో రికార్డ్ చేశారు. ఆ కుర్రవాళ్ళు గీత డ్రెస్ మార్చుకొని బయటకు వచ్చింది. వచ్చాక వాళ్ళ ఫ్రెండ్స్ కాస్త మేఘాని తీసుకొని వస్తావా? మేము వెళ్ళిపోతాము అని అడిగింది. తను గీతని అలా మాటల్లో పెట్టి సరే, నేను మేఘని తీసుకొని వస్తాను. నువ్వు ఇంతలో ఈ డ్రింక్ తాగు అని ఆ డ్రింక్‌ని గీత చేతికి ఇచ్చింది. ఛీ! ఇదేంటి ఇలా వాసన వస్తుంది. నేను ఇలాంటివి తాగను అని చెప్పి అక్కడ నుండి ముందుకు వస్తుంది. అక్కడ చూస్తే మేఘ సోఫాలో లేదు. చుట్టూ చూస్తూ ఉంది. ఆ కుర్రాళ్ళు మేఘతో డాన్స్ చేయమంటూ చేతులు పట్టుకొని ఊపుతూ ఉన్నారు. అది గమనించి గీత దయచేసి తనని వదిలేయండి. తను చిన్నపిల్ల. మేము వెళ్ళిపోవాలి అని మేఘ చెయ్యి పట్టుకొని అడుగుతూ ఉంటుంది. వాళ్ళు మేఘని వదలకుండా ఏంటి గీత ఇలాంటి చోట ఇదంతా కామన్. నీకు కొత్త కదా ఇలాగే ఉంటూ ఉంది. రాను రాను నీకు అలవాటైపోతుందిలే. నువ్వు రా మేఘ డాన్స్ చెయ్యి అని మేఘ చెయ్యి పట్టుకొని వాళ్ళు వదలటం లేదు. అప్పుడు అక్కడే ఉన్న ఇంకో కుర్రాడు అదంతా చూస్తూ ఎందుకురా వాళ్ళని అలా ఇబ్బంది పెడుతున్నారు అని గట్టిగా అడుగుతాడు. అది విని గీత అన్న మీరైనా చెప్పండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. మేము ఆశ్రమానికి వెళ్ళాలి. మా ఫాదర్ మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బాగా లేట్ అయింది. ఆయన కంగారు పడతారా అని ఆ కుర్రాడిని అడుగుతూ ఉంటుంది. వాడు విని మీరేం కంగారు పడకండి. మీరు మేఘాన్ని పట్టుకోండి. నేను మిమ్మల్ని బయటకు తీసుకొని వెళ్తాను అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళతో గట్టిగా చెప్పి వాళ్లకు అడ్డుపడి గీతని గేట్ వరకు తీసుకొని వచ్చాడు. గీత మేఘ ముందు నడుస్తూ ఉన్నారు. వెనుక నుండి ఆ కుర్రాడు వెళ్తూ ఉన్నాడు. వాడి పేరు రవి. రవి వెనుక ఇందాక గీత డ్రెస్ మార్చుకుంటూ ఉండంగా వీడియో రికార్డ్ చేసిన కుర్రాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళు వెనుక నుండి వస్తూ రవి చెయ్యి పట్టుకొని పక్కకు లాగి అన్నా నువ్వేం చేస్తున్నావు? నీకు బుర్ర ఉందా? ఇదిగో చూడు అని వాళ్ళ దగ్గర ఉన్న రికార్డుని చూపించారు. రవి అదంతా చూసి రేయ్ మీరు చిన్నపిల్లలు. మీకేం తెలీదు వెళ్ళండి. లోపలికి పోండి అని వాళ్ళని లోపలికి పంపించేశాడు. అలాగే వాళ్ళ చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని వాడి జోబులో పెట్టుకుంటాడు. అక్కడే ఉండి వెనక్కి చూస్తూ ఉంది గీత. ఏంటన్నా ఏమైంది అని అడిగింది గీత. ఏం లేదు వాళ్ళు మంచివాళ్ళు కాదు. నేను మిమ్మల్ని ఆశ్రమం దగ్గర వదిలిపెడతాను రండి అని వాళ్ళకి గేటు దగ్గర నిలుచోబెట్టాడు. మీరు ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి కారు తీసుకొని వస్తాను అన్నాడు రవి.
కారు అనగానే గీత మేఘ చెయ్యి గట్టిగా పట్టుకొని కారు ఏమొద్దన్నా మేం కారు ఎక్కం అని చెప్పింది. ఏమైంది అని అడిగాడు రవి. గీత పైకి ఏమీ మాట్లాడకుండా చుట్టూ చూస్తుంది. ఎవరూ లేరు. అప్పుడు మళ్ళీ రవి వంక చూసి లేదన్నా కారేమొద్దు అని అంటుంది. ఎందుకు మరి? మీరు ఆశ్రమానికి ఎలా వెళ్తారు అని అడిగాడు. ఏదైనా ఆటో చూడన్నా అని అడిగింది. ఆటోనా? ఈ టైంలో ఆటో అయినా ఆటోలో వాళ్ళు అస్సలు మంచివాళ్ళు కాదు. ఈ టైంలో ఆడపిల్లలు ఒంటరిగా ఉన్నారని చూస్తే వాళ్ళు ఏమైనా చేస్తారు. నేను మిమ్మల్ని జాగ్రత్తగా వదిలిపెడతాను. నన్ను నమ్మండి. కావాలంటే చూడండి నేను తాగలేదు. నాకే అలవాట్లు లేవు. మీ అన్నని అనుకోండి అని